హాయ్ అందరికి ఈ రోజు అయితే మేము కాళేశ్వరం వెళ్తాను 12 సంవత్సరాలకు వచ్చే ఈ పుష్కరాలకు వెళ్ళకపోతే ఎట్లా చెప్పండి. అందుకే మేమైతే స్టార్ట్ అయినాం. కానీ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండే ఒక 2 అవర్స్ దాకా మేము ట్రాఫిక్ జామ్ లోనే ఉన్నాం. పార్కింగ్ కాడ నుంచి సరస్వతి ఘాట్ కాడికి అయితే 4 కిలోమీటర్స్ ఉన్నది. ఆటో తీసుకొని పోవడైతే బెస్ట్. మేమైతే నడుచుకుంటూనే పోతున్నాం. చాలా వరకు అయితే నడుచుకుంటూనే వస్తాను. సరస్వతి ఘాట్ కాడికి అయితే వచ్చినాము. త్రివేణి సంగమం అంటే 3 నదులు కలిసే ప్లేస్. ఇప్పుడు ఇక్కడ కలిసిన నదులు ఏంటి అంటే గోదావరి, ప్రాణహిత, అట్లనే సరస్వతి గంగ. పుష్కరాలు వచ్చిన గంగలో 3 మునుగులు మునిగితే మనం చేసిన పాపాలు ఎంతో కొంత తొలగిపోతాయి. గంగ ఒడ్డుకైతే చాలా బాగా డెకరేషన్ అయితే చేసిండ్రు. ఫుల్ జనాలు అయితే వచ్చిండ్రు. ఒక 2 డేస్ నుంచి ఇక్కడికైతే చాలా పబ్లిక్ అయితే వస్తున్నారంట. మేమైతే 4th సాటర్డే రోజు వెళ్ళినాము. ఆ రోజు అయితే చాలా మంది అయితే ఉండే. కాళేశ్వరం వచ్చి శివయ్యని దర్శనం చేసుకోకపోతే ఎట్లా, అందుకోసమనే గుడి దగ్గరికి కూడా వచ్చినాము. ఇక్కడ ప్రత్యేకత ఏంటిదంటే గర్భగుడి లోపట్నైతే 2 లింగాలు అయితే ఉంటది. ఒకటేమో శివుడు, ఇంకొకటేమో యముడు. ఈ లాంగ్ వీడియోనైతే రేపు పోస్ట్ చేస్తా.